మీ సంగతి ఏంటి సార్? సంక్రాంతి కన్నా ఇది జామ్ జంక్షన్ మీరు ఎన్ని చెప్పినా అదే అడుగుతాం సార్. ఇప్పుడేం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకుండా మీకు తెలుస్తుంది, చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటి సార్ ఈ మారుతి టీ మార్ట్స్ అని పెట్టారు, సో ఒక యూత్ని టాలెంట్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి. మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు. ఒక సినిమాలో ఏదో కొత్త టీము, కొత్త ఆలోచన. అంటే మెయిన్ తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ప్లేస్లో ఒక 6 members 6 teams ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు. ఓకే చేద్దామని చెప్పి నేను కానీ ఎస్కే ఇద్దరం కూడా అనుకుని దెన్ వేర్ మూవింగ్ అట్లా. అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే అలాగే ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరు కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్ గా తీసుకున్నారా లేదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది, బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్ గా చాలా పెద్ద రేంజ్ లో ఆడియన్స్ కి ముందు చూపించబోతున్నాం సార్. శ్రీ గారు సో ఆల్రెడీ 6 stages అని అంటున్నారు, 6 bands అని అంటున్నారు. మామూలుగా మనం ఏ బ్యాండ్ చూసుకున్నా ఒకటేసారి ఒక స్టేజ్ మీద ఒక బ్యాండ్ పెర్ఫామ్ చేస్తుంది కదా. సో అట్ ఏ టైం 6 bands అన్నది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? దట్ ఈస్ జామ్ జంక్షన్ యూఎస్పీ అండి. ద ఫార్ములా ఏంటంటే ద సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది కూడా అంతే. సింగిల్ స్టేజెస్ కాకుండా ఇప్పుడు మనం చూసిన కాన్సెప్ట్ లో సింగిల్ స్టేజ్ సింగిల్ ప్లే లౌడ్ అవుట్పుట్ ఉంటుంది. బట్ 6 stages వీఆర్ హ్యావింగ్ 6 separate engineers for every band. 7th engineer output ఉంటుంది కామన్ గా. సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్. ద PA will be the single output and that's the engineers working differently on this end. సో ప్రొడక్షన్ అదంతా ఎట్లా వర్కౌట్ చేశారు? దట్స్ వాట్ మేము మార్చేసారు కూర్చొని వర్కింగ్ ఉంటుందండి. సో ఇట్స్ వెరీ లాస్ట్ స్కేల్. మీకు ఇంతకుముందు చూడండి ఎప్పుడు లైటింగ్ సౌండ్ ఎఫెక్ట్ అంతా ట్రైంగ్ టు గివ్ దేర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 150 speakers, 60 woofers, 1,500 lights తో క్రియేటింగ్ విత్ ఇన్ హ్యాండింగ్ స్క్రీన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మారుతి గారు సార్, మీ స్పీచ్ అంతా నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే చాలా తక్కువ మాట్లాడారు. మీ స్పీచ్ లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్పారేమో అని చెప్పి ఉన్నా నేను. ఎవరు? మా అమ్మాయి గురించి? అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ టాలెంట్ గురించి చెప్పారు. సినిమాలో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమి ఇస్తారో కూడా చెప్పారు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇంప్రెస్ చేశారని చెప్పారు ఆవిడ అప్పుడు. బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నాట్ ఫేర్. ఏంటి చెప్పండి అసలు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అలా కాదు, ఇంట్రడక్షన్ ఉంది కాదు. ఇప్పుడు లైఫ్ లో ఏమవుతుందంటే ఫాదర్ తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్ గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది. అందుకని చెప్పి తనకి ఎవరిని నేను ఫోర్స్ చేయను ఇంట్లో ఈ పని చేయదు అన్ను. దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం, ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుంది అనిపించింది. దెన్ వీళ్ళతో మూవ్ అవుతుంది, ఓకే డన్ అన్నాను అట్లా. అందుకని దాని ఎయిమ్స్ అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తీసుకెళ్తాను అట్లాగో. బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అనట్లేదు కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెషర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీరేనా? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ కి ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా లేదా తెలియడానికనే ఈ షూటింగ్ గురించి అడుగు.
లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. ఓకే. నాకు ప్రెషర్ అని ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కలొచ్చి ఇళ్లలోంచి అందరూ జనాలందరూ వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు, మీ అందరి ఆశస్సులు ఏంటి, మీ పక్కన ఉన్న పెద్ద ఆశస్సులు ఏంటి? ఎందుకంటే మేము ఎట్లా చిన్న చిన్న ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్ట్ అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటారు, మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురించి. తమన్ గారు, ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, రాజా సాబ్ గురించి చెప్పండి. మ్యూజిక్ ఎలా వస్తుంది మీ ఇద్దరు కాంబినేషన్ లో కూడా, ఇంకా ఆ సినిమా గురించి ఏదో చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదే మేము స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నాం, డ్రెస్ వేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. పల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత పబ్బాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారితో అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అంతే. టెంటేటివ్ గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చండి? టెంటేటివ్ గా ఫస్ట్ సింగిల్ అసలు ఆ సినిమా గురించి అడగద్దు అంటే సినిమా ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇది ఒక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఉన్నారా? తమిళ్ గారు, మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్, ఆ బ్యాండ్స్ తో వచ్చానని చెప్పేసి. వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్, ద బాయ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు, బ్యాండ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి. సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచి రాబోతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆపర్చునిటీస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఇట్స్ గుడ్ బికాస్ వన్ దే మోర్ ఫ్యూచరిస్టిక్ గా ఉన్నారు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్. వే దే ఆర్ కటింగ్ ద సాంగ్, ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు. They start from the middle of the charanam, they start the whole song. So we are knowing the heights of it. I think definitely the opportunity what you never put tomorrow, I think they will live up to more expectations. So we need new things. And mana composers ravalani I feel from mana Telugu nunchi inka chaala composers ravalani I feel very proud about it. Ikkada we are having so many composers coming from other states and doing. I feel our composers also should come together, వాళ్ళలాగే చేయాలని ఐ ఫీల్. సో ఇట్స్ గుడ్. కాంపిటీషన్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది. శ్రీ గారు, హాయ్ సార్. శ్రీ గారు, హలో. కటన్ రైజర్ కి July 6th కలిసాం కదా, దాని తర్వాత కటన్ రైజర్ చేశారు కదా ప్రోగ్రామ్. ఇది కటన్ రైజర్ సార్, ఇది కటన్ అంతకుముందు అది లాంచ్ చేశారు. తర్వాత ఇప్పుడు బ్యాండ్స్ 6 బ్యాండ్స్ ఎలాగా సెలెక్ట్ చేశారు, ప్రాసెస్ ఏంటి, ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి? అంటే అట్లేం లేదు సార్, వీ వాంటెడ్ నేను వాళ్ళ దగ్గరికి రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్, అంటే స్టార్ట్ సంథింగ్ మీద ఆడిషన్ పెట్టేసి వీ నెవర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్డర్. వీ వాంటెడ్ దిస్ బ్యాండ్స్, అంటే మేము ఎప్పుడు మేము వాళ్ళు చూస్తూ ఉంటాము, వీ ఆల్వేస్ సీ దెమ్ ప్లేయింగ్ విత్ సోల్ అండ్ హార్ట్. సో వీ వాంటెడ్ టు క్రియేట్ హ్యూజ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది, దే ఆర్ వెరీ గుడ్ బ్యాండ్స్. సో వీ చూస్ దోస్ బ్యాండ్స్ వాళ్ళు ఆల్రెడీ మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. అంతే అండి. మారుతి గారు సార్, ఇది జామ్ బాక్స్ అంటే హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు, తర్వాత వైజాగ్ విజయవాడ అటు వెళ్తున్నా అంటున్నారు. సో అక్కడ లోకల్ బ్యాండ్ నే సెలెక్ట్ చేస్తారా, లేదు అంటే ఆల్ ఓవర్ స్టేట్ లో చూస్తారా? అక్కడ లోకల్ బ్యాండ్స్ అండి, ఎక్కడికక్కడికి లోకల్ బ్యాండ్స్ ని చేయాలనేది ఇది. అది నెక్స్ట్ లెవెల్ ఏంటనే చూడాలి. అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు మ్యూజికల్ నైట్లు ఉంటాయి కదా, వాళ్ళే బ్యాండ్స్, రియల్ బ్యాండ్స్ అవి. తమన్ గారు, భారతి గారు, తమన్ గారు సార్, తమన్ గారు ఇటు సార్. సార్ మీరు బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది, ఎంతో మంది కొత్త సింగర్స్ ని
తెర మీద తీసుకొస్తున్నారు. అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము. చాలా మంచి మంచి సింగర్స్ని మీరు వెతికి బయటికి తీసుకొస్తున్నారు. దానికి కంగ్రాట్స్ చెప్పాలి మీకు. సార్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు. అదే మేము చూడడం లేదు. మాకు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు కదా. అంటే అది మేము కాదు సార్, ట్రేడింగ్ గారు అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళాలి పెట్టారు. అది బికాస్ నేను మోస్ట్ షైయెస్ట్ పర్సన్, నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద ఛాన్స్ మాట నాకు. సో నేను బట్ నాకు ఇండియన్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అక్కడ కొత్త కొత్త సింగర్స్ ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్. ఇట్స్ లవ్లీ ఫీలింగ్. అండ్ ఈసారి మొత్తం ఈ సీజన్ లో వీ హ్యావ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్. సో అక్కడ ఎలా ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్ లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ కానీ సింగర్స్ అలాగే తీసుకుంటారు, టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్ లో తీసుకోవడం ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు నాతో. అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ 6 ఇంకా చాలా మంది బ్యాండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్ లో. ఐ థింక్ వన్ బై వన్ వీ హావ్ టు టేక్ దిస్ అప్ వెరీ బిగ్ సార్. హలో తమన్ గారు, హాయ్ అండి. అండ్ అబిత సార్, ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా చూస్తుంటాను, అప్డేట్ అవుతూ ఉంటాను, వీళ్ళ దగ్గర నేను చూసి అన్నారు. రీసెంట్ టైమ్స్ లో ఏదైనా బ్యాండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ మీరు విన్నది, మీరు ఇన్స్పైర్ కాకపోయినా మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా ఈ బ్యాండ్స్ మధ్యలోంచి? The way they take our songs and do it in a different way అండి. సో all the bands are very healthy అండి, లేకపోతే ఇంత వైడ్ రాదు. సో ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ ఆర్ దేర్ బిజీ అండ్ దే వెరీ హ్యాపీ. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్ అండి. ఇక్కడ పర్టికులర్ గా ఒక బ్యాండ్ అని చెప్పలేను. సో ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్. సో ఆల్ దేర్ ఆర్ మై మ్యూజిషియన్స్ అండి, మై బ్రదర్స్, అండ్ దే ఆల్ డూయింగ్ వెరీ గుడ్ అండి. భారతి గారు, మాట్లాడుతూ మన నాలా అప్కమింగ్ స్పీకర్లు ఏం మాట్లాడలేరు కాబట్టి టీంలందరికీ చేస్తున్న మంచి ప్రయత్నానికి బ్యాండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ప్రకటించాను, ఈ కాంపిటీషన్లో విన్నర్ అయిన బ్యాండ్కి నా వన్ ఆఫ్ ద అప్కమింగ్ ఫిల్మ్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తానని ప్రకటించాను. సో ఈ ప్రెస్ మీట్లో కూడా దాన్ని మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన మీడియాకి, సో మా డైరెక్టర్ సాబ్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ సాబ్కి సో చాలా కృతజ్ఞతలు. వాళ్ళిద్దరూ మా తమిళ గారు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా అప్కమింగ్ టాలెంట్ ఎక్కడన్నా ఆయన ముఖ్యంగా నేను, ఎందుకంటే బ్యాండ్స్ అందరిలో కూడా ఆయన అంటే ఒక అభిమానం ఉంటుంది. ఎందుకంటే బ్యాండ్స్ లో ఆయన అప్డేట్ గా ఉంటారు, చూసినప్పుడే స్టేజ్ మీద ఇతను ఆ బ్యాండ్ కదా, ఇతను ఆ బ్యాండ్ కదా అంటే ఆయన సంగీతంలాగే ఆయన థాట్స్ కూడా అప్డేటెడ్ గా ఉంటాయి. సో ఆయన ఇక్కడ వచ్చి ఈ బ్యాండ్స్ ని విష్ చేయడం వెరీ వెల్కమింగ్. సో విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ 3 ఈవెంట్స్ అండ్ మారుతి టీమ్ వర్క్. సో అందరి బెస్ట్ అవుట్పుట్ రావాలి. And mark the date September 6th. Thank you. Thank you so much. First of all, sorry, my band ever రాలేదు. Very sick. I got sick first. నాకు తగ్గిపోయింది, ఇంకా కాఫ్ ఫీవర్ ఉంది. సో రాలేదు ఇంతవరకు, సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను జనరల్గా బ్యాండ్స్ ఒక్కొక్క బ్యాండ్ వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాను. ఎప్పుడు అనుకోలేదు ఇలా ఇన్ని బ్యాండ్స్ ఒకటేసారి ఏం పర్ఫార్మ్ చేయొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు అని. అంటే హ్యూమన్ ఇంపాసిబుల్ బట్ నెవర్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మారుతి సార్, ఎస్కే సార్ అండ్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పవన్ సార్ వాజ్ ఆల్వేస్ ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ బ్యాండ్స్. ఇప్పుడు షోస్కి వస్తుంటారు, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఐ డోంట్ నో హౌ టు మేనేజెస్, బట్ he comes and watches us perform sometimes. So and I will be very grateful to you, sir. Thank you. And thank you Maruti garu, and thank you SK sir. We are very happy to be a part of this. Excited. Thank you. Looking forward to see they play. Yeah, it's a beautiful idea to get all of these bands here. All thanks to you. Inka mundi raala. Okay. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఇలాంటిది హైదరాబాద్లో కానీ ఇప్పుడు దాకా ఈ స్టేజ్లో నేనైతే చూడలా. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు అందరికీ కలిపి. అండ్ హాయ్ సార్, హాయ్ మారుతి సార్, హాయ్ ఎస్కేన్ సార్, తమన్నా హాయ్.
Thank you so much for coming. And yeah, we are Nirval the band. So Nirval, so he is Vaishak Menon, our drummer. Sagar Ramchandrani, he is the founder and he is the bass guitarist for the band. And Jay on keys, Musukudonga. And Joel Sastry, he is our guitarist. And Rajesh on saxophone and flute. And I am Svikar Agasti. So we've been performing this for almost 8 or 9 years. So this is the first time I'm seeing such an event happening in Hyderabad. So happy to be in such an event, small part of this event. But yeah, thank you so much. I wish everyone all the best and all our band friends over there. All the best. Yeah, Svikar garu, there is a reel which got viral between మీరు ఆశాపాశం పాట పడినప్పుడు తమన్ సార్ వచ్చి మిమ్మల్ని అక్ చేసుకుని విష్ చేశారు. స్టిల్ రిమెంబర్. అంటే ఇవన్నీ ఒక మోటివేషన్ స్టోరీ మాకు కూడా టు క్రియేట్ సచ్. సో మా కోసం ఒకసారి ఆశాపాశం సాంగ్ పాడేసి 2 lines. సో దట్స్ వై ఆల్సో తమన్ సార్ హగ్గింగ్ ఆన్ స్టేజ్ ఈవెన్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అంటే అప్పటి నుంచి సంథింగ్ ఇస్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్స్ టు సంథింగ్. ఆ రోజు బాగా ఇన్స్పైర్ అయ్యింది ఏదో ఒకటి చేయాలి. సో వై నాట్ నౌ 2 lines ఫర్ తమన్ సార్ అండ్ ఫర్ మీ ఫర్ ఆల్ ఆఫ్ us. ఆ రోజు 2 lines ఫర్ us. Good answer, brother. నిండు పుణ్యవేర మబ్బు కన్నుకొచ్చి సింహ సీకటగిపోతుంటే నీ గందరగోళం సిక్కు తోచకుండా తల్ల ఢిల్లిపోతూ పల్ల పిల్లిపోయి ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ తీరా తల్లి మార్చింద నిశితంగా తెలిసేదలా రేపే కౌనం తేలాలంటే నీలికి ఉండాలిగా ఓ పోతూ గుండె మాటలేనా సాగేనా ఆశాపాసం దండి చేసేలే సాగే కాలం ఆడే ఆటలే తీరం సేరేలో గాలి ఏ తీరంలో. Thank you, that's lovely. Taman sir, that's for you. It is actually November having him on the stage. So to make Mandi to good to them person, I made him sing. Thank you so much, sir. Thank you. మీరు మా గురించి చెప్పిన మాటలు అది ట్రెండ్ అయ్యాయి, మాకు జామ్ జంక్షన్ రీచ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నారు మాకు. సో మీరు అలానే ఉండాలి. ఈ సీజన్స్ అన్ని అయిపోయి ఎపిసోడ్స్ మొత్తం అయిపోయేంత వరకు ఐ వాంట్ యు ఆల్ టు సపోర్ట్ అండ్ బ్లెసెస్. Once again, thank you, Marty sir. So yeah, before we get into the actual event, asal bands idani entante, I want to talk about the Jam Junction. Asal Jam Junction enti, din forum lo enti oka 2 minutes cheptanu meeku. So for the first time, generally a single concert lo single setup chesi mottham PA will be a single output, but this time we are doing 6 different stages. 6 separate stages untayi. Every band will perform on individual and different stages. Every 4 minutes you will see band A playing, and then next 4 minutes band B, and then band C, band D. Atla 6 bands ఉంటాయి. 7 rounds ఉన్నాయి టోటల్ గా దీంట్లో. సో ఆల్ ది 7 rounds, first 4 rounds will sing their own composition. 5th one will be the Tollywood round. 6th one will be the instrumental, and the next round will be the own composition. దాని తర్వాత లాస్ట్ ది ఫ్యూజన్ సాంగ్స్ మిక్సింగ్ మెడ్లీ లాగా నాన్ స్టాప్ గా పాడుతూ ఉంటారు అబౌట్ 6 minutes. సో దిస్ ఇస్ ద రౌండ్. ఎంటైర్ జామ్ జంక్షన్ అట్ ఏ టైం ఫస్ట్ టైం వీళ్ళంతా ఒకటేసారి ప్లే చేస్తుంటారు ర్యాండమ్ గా 1 after 1. 6 bands, first 4 minutes, second 4 minutes, third, and then second turn will come to them. Last 1 hour we have Telugu DJ, అది కూడా మనం entertain the people. So this is what how it is. దీనికి అంతా కూడా we having food and beverages, entertainment zones ఉన్నాయి. So there is no such thing that వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా we are giving the good ambience inside. So basically this is to experience the sound and light, and we're giving all the music lovers a కొత్త షో చూపించబోతున్నాం for the first time with 6 bands together, to regional bands. So this is all about Jam Junction. దీని తర్వాత seconds will be in the Vizag and then to Vijayawada. దాని తర్వాత eventually we wanted to target the other states and other languages. So we wanted to do it throughout India, a pan-India bands and తీసుకొచ్చి merge చేసి we want to bring the show. It is all about Jam Junction. So దీని తర్వాత థ్యాంక్స్ ఫర్ ఆల్ ద 6 bands for accepting this show. మీరు ఎంట్రీ తర్వాత మళ్ళీ ఐ నో హౌ ఇట్ మ్యాటర్స్ టు us. సో థ్యాంక్ యూ టు ఆల్ ద బ్యాండ్స్. సో మీరు ఎంట్రీ ఇచ్చాక మా పవర్ మారుతి సార్, తమన్ సార్, ఎస్కేఎం సార్ ఎలా ఆడేవారు, మీ ఎంట్రీస్ కూడా గివ్ ఎ గుడ్ నాలెడ్జ్ టు us. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ షో నౌ.
So I would like to introduce the bands అండి. One after one, I want the bands to come and thanks to us. So first I would like to invite band Varnam on the stage. I think we should make some noise. Come on. So this is band Varnam. We are missing few people on the team. So thank you so much, Andy. So welcome on board. So next చెప్పినప్పుడు మీ వాల్యూస్ పెంచుకుంటూ వచ్చారు. So how do you feel about this thing? Like you introduce చేసుకోండి about yourself. So hi everyone. So we are from the band Varnam. I play keys and he plays drums. So it's an exciting opportunity to be frank. First మేము ఇది వినగానే అనుకున్నాం one of a kind. So 6 bands at a time అనేది I think nobody even can think of this concept అని మేము అనుకున్నాం. 6 bands at a time అవుతాయా ఇట్లానా అని అనుకున్నాం. I think two of your team, I think they were following up with Sai every week and they were like, okay fine, this is a concept which we are going to do. We were kind of excited for that. So yeah, let's see how it goes and all. We are pretty much excited for that. Yeah. Thank you. Thanks for raising this. మీరు స్టేజ్ మీద రాగానే మా మైలేజ్ పెరిగింది అక్కడ. సో put your hands together for this band. Thank you so much. Thank you. Make some noise. So Hanuman garu, band amigos, thank you so much for being part of this show. So it's all yours, and like how are you feeling? థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాండ్స్కి ఇలా ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ఫర్ కాన్సెప్చువలైజింగ్ దిస్. ఇందాక మా బ్రదర్స్ చెప్పినట్టు వెరీ హార్డ్ టు ఇమాజిన్ ఆల్సో. మీరు బియాండ్ ఇమాజినేషన్ చేశారు. సో విల్ ట్రై అవర్ బెస్ట్ టు పర్ఫార్మ్ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఇన్ఫ్యూజన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మేక్ సమ్ నాయిస్. సో వీళ్ళు ఆల్రెడీ మారుతి సార్కి వర్క్ చేస్తున్నారు. సో దట్స్ వాట్ వి గాట్ టు నో ఫ్రమ్ సార్. లైక్ the band musicians on stage, please make some noise and not enough. మనకి వీళ్ళు ఓన్లీ బ్యాండ్స్ అనే తెలుసు. వీళ్ళ కష్టాలు చాలా ఉన్నాయండి. ఎలా స్టార్ట్ అయ్యారు, వీళ్ళ జర్నీ ఏంటి, వీళ్ళ చాలా అంటే స్టోరీ బోర్డ్ చేస్తున్నాం. ఏం చాలా గట్టిన్నాయి వీళ్ళ కష్టాలు. రాత్రులు 12 o'clock we had meetings right అండి to get the jam junction agreements and all. So it's all yours. How you feeling? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ శ్రీ గారు, మీరు మా గురించి చెప్తున్నారు కానీ మీ ఎఫర్ట్స్ కూడా అంతే గట్టిగా ఉన్నాయి. దట్స్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఇన్ టు దిస్. అండ్ we are band Infusion everybody. Hello Taman sir, hello Maruti garu, SKN garu. Thank you so much for gracing everybody. And this is Vikas, our guitarist. He's Arvind, our keyboardist. This is Vijay, bassist of Band Infusion. This is Prem, our drummer. And also he's the one who started the band. Ami tarvata telustundi. And our singer, male vocalist KC Krishna Chaitanya is missing along with our sound engineer Vikas. So memandram 7 members as team Infusion. We are very much excited to be a part of this. And 6th na I think we can promise a very good musical feast on that day. Great, thank you. So that's what we're expecting as a formula. And that's what all the audience are looking forward to experience the new formula, what is there at High-Tech Set. But thank you so much for being part of it. మీరు మాట్లాడలేదు. We try చేయాలి. వాళ్ళ ముందే నాకు వార్నింగ్ ఇచ్చారు, నాకు మైక్ ఇస్తే ఊరుకోను. అండ్ నాట్ టు ఫర్గెట్ మారుతి సార్, మీరు ఆల్రెడీ మాకు మూవీ టైంలో ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూస్తూ వచ్చాము. అండ్ very glad that you're supporting this event at this space. And yeah, we are excited and very much happy to be part of this. Thank you so much, Andy. Thank you.